తిరుమలలోని ఆశ్చర్యకరమైన ఆచారాల వెనుక అర్థం ఏంటో మీకు తెలుసా? మెదటటి భాగం. తిరుమల ఎందుకు కలియుగ వైకుంఠం? ఓం నమో వెంకటేశాయ నమః. ప్రియమైన భక్తులారా, ఈ భూమి మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాశీ ఉంది, రామేశ్వరం ఉంది, బద్రీనాథ్ ఉంది, ద్వారక ఉంది. కానీ ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఒకే క్షేత్రానికి తరలి వెళ్తారు. ఆ క్షేత్రమే తిరుమల. ఒక్కసారి మన హృదయాన్ని ప్రశ్నించుకుందాం. ఎందుకు ఈ కొండకు అంతటి మహిమ? ఎందుకు ఒక క్షణం స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు? ఎందుకు గోవిందా గోవిందా అనే నామం వినగానే హృదయం భక్తితో నిండిపోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదే కలియుగ ప్రత్యక్ష దైవం అనే పదానికి అర్థం ఏమిటి? హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి యుగంలో భగవంతుడు భక్తులను రక్షించటానికి వివిధ రూపాల్లో అవతరించాడని పురాణాలు వివరిస్తాయి. కలియుగంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సులభంగా దర్శనమిచ్చే క్షేత్రంగా తిరుమల మహిమను అనేక సంప్రదాయ గ్రంథాలు, స్థల పురాణాలు గౌరవంగా పేర్కొంటాయి. అందుకే భక్తులు ప్రేమతో కలియుగ వైకుంఠం అని తిరుమలను సంబోధిస్తారు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న: భగవంతుడు సర్వవ్యాపి అయితే తిరుమలకే ఎందుకు వెళ్తాం? ఇంట్లోనే ప్రార్థన చేస్తే సరిపోదా? ఇది చాలామంది మనసులో వచ్చే సందేహం. దీనికి పెద్దలు ఒక అందమైన ఉదాహరణ చెప్తారు. సూర్యుని వెలుగు ఎక్కడైనా ఉంటుంది, కానీ ఒక అద్దం ఆ వెలుగును ఒకచోట కేంద్రీకరించినప్పుడు దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే భగవంతుడు ఎక్కడైనా ఉన్నా భక్తుల ప్రార్థనలు, వేదఘోషలు, నిత్యారాధనలు, సేవలు నిరంతరం జరిగే పుణ్యక్షేత్రంలో మన మనస్సు మరింత ఏకాగ్రత పొందుతుంది. అదే క్షేత్ర మహిమ. ఇంకో ప్రశ్న: తిరుమల కొండను 7 కొండలు అని ఎందుకంటారు? ఈ 7 కొండలను ఆదిశేషుని 7 ఫణాలకు ప్రతీకగా భావించే ఆలయ సంప్రదాయం ఉంది. అందుకే భక్తులు ఈ కొండను సాధారణ పర్వతంగా కాకుండా దైవ సన్నిధిగా భావిస్తారు. అందుకే చాలామంది చెప్పులు లేకుండా కొండను అధిరోహిస్తారు. ఎందుకంటే నేను ఒక కొండను ఎక్కడం లేదు, నా అహంకారాన్ని దించి భక్తివైపు అడుగులు వేస్తున్నాను అనే భావనతో యాత్రను ప్రారంభిస్తారు. భక్తులారా, తిరుమల యాత్ర కేవలం ప్రయాణం కాదు, అది మనసును మార్చే ఒక సాధన. ఇంట్లో ఉన్నప్పుడు మనసు ఎన్నో విషయాల వైపు పరుగులు తీస్తుంది. కానీ తిరుమలలో ఒకే పేరు వినిపిస్తుంది: గోవిందా. ఒకే రూపం కనిపిస్తుంది: శ్రీనివాసుడు. ఒకే కోరిక మిగులుతుంది: స్వామివారి దర్శనం. ఇదే యాత్రలోని గొప్ప మార్పు. భక్తి అంటే కేవలం కోరికలు చెప్పుకోవడం కాదు. భక్తి అంటే మనసును దేవుని వైపు మళ్లించడం, మన అహంకారాన్ని తగ్గించడం, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించడం. ఈ కారణంగానే కోట్లాది మంది భక్తులు తరతరాలుగా తిరుమలకు వస్తూనే ఉన్నారు. వారిని పిలిచేది బంగారం కాదు, సంపద కాదు, పేరు కాదు, భక్తి. ఈరోజు మనం తిరుమల ఎందుకు కలియుగ వైకుంఠమో తెలుసుకున్నాం. తర్వాతి భాగంలో తిరుమలలో తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవిందా, శ్రీనివాస గోవిందా.